శ్రీమాత్రే నమః. జ్యోతిష్య జ్ఞాన దీపిక ఛానల్కు స్వాగతం. ఈ వీడియోలో ఇందు లగ్నం అంటే ఏంటి, అందులోంచి ఎలా ఫలితాలు చూడాలి, ఇందు లగ్నం నుంచి శుభగ్రహాలు కొన్ని స్థానాల్లో ఉంటే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి, ఈ అంశాలన్నీ ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇందు లగ్నాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలనేది ఈ వీడియో చివరన చెప్పడం జరుగుతుంది. ముందుగా ఫలితాల గురించి చూద్దాం. ఇందు లగ్నంలో కనుక శుభగ్రహాలు ఎక్కువగా ఉంటే, ఇందు లగ్నంలో కనుక శుభగ్రహాలు ఎక్కువగా ఉంటే అంటే శుక్రుడు, గురుడు ఇలాంటి శుభగ్రహాలు ఎక్కువగా ఉంటే వారు కోటీశ్వరులు అవుతారు, ధనయోగం పడుతుందని చెప్పచ్చు. లేదా ఇటువంటి ఎక్కువ శుభగ్రహాలు ఇందు లగ్నాన్ని చూస్తున్నా అంటే శుక్రుడు, గురుడు లాంటి శుభగ్రహాలు ఇందు లగ్నాన్ని చూస్తుంటే కూడా అధిక ధనయోగం బట్టి ధనమును బాగా సంపాదిస్తారు అని చెప్పచ్చు. అంతేకాకుండా పాపగ్రహాలైనటువంటి రవి, శని, కుజుడు లాంటి గ్రహాలు ఇందు లగ్నంలో ఉన్నా డబ్బులు బాగా సంపాదిస్తారు అని చెప్పొచ్చు. లేదా పాపగ్రహాలు చూసినా కూడా ధన లాభాలు బాగుంటాయి. ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయంటే ఇందు లగ్నాన్ని చూస్తున్నట్టు గ్రహ దశలలో లేదా ఇందు లగ్నంలో ఉండేటువంటి గ్రహ దశలలో ధనయోగాలు పట్టి డబ్బులు బాగా సంపాదిస్తారు పర్టికులర్ దశలలో. సపోజ్ ఉదాహరణకి ఇందు లగ్నంలో శుక్రుడు ఉన్నాడు, శుక్ర మహాదశ కనుక వాళ్ళకి 25 ఏళ్ళు దాటిన తర్వాత వస్తే ఆ 20 సంవత్సరాలు ధనయోగం చాలా బాగుంటుంది అని చెప్పొచ్చు. అంతేకాకుండా ఇందు లగ్నం నుండి కేంద్ర కోణాలలో ఉండేటువంటి గ్రహ దశలలో లేక అంతర్దశలలో కూడా ధన లాభాలు కలుగుతాయి. ఇందు లగ్నం నుండి కేంద్ర కోణాలలో, కేంద్రములు అంటే ఏంటి, 1, 4, 7, 10, కోణములు అంటే 1, 5, 9 ఆ స్థానాల్లో ఉండేటటువంటి గ్రహ దశలు లేదా అంతర్దశలలో ధన లాభాలు బాగుంటాయి. ఇంకొకటి ఏంటంటే గురుడు సంచరిస్తున్నప్పుడు ఇందు లగ్నాల నుంచి కేంద్ర స్థానాలలో గురు గోచారీత్యా గురు సంచారం జరుగుతున్నప్పుడు, ఉదాహరణకి మేషలగ్నం ఇందు లగ్నం అయింది అనుకుందాం. ఉదాహరణకి మేషలగ్నం ఇందు లగ్నం అయితే మేషంలో కానీ, కర్కాటకంలో కానీ, లేదా ధనస్సులో కానీ, మకరంలో కానీ, సింహంలో కానీ గురు సంచారం జరుగుతున్నప్పుడు వారికి అదృష్టం పట్టి ధనయోగము, గృహయోగము, వాహన యోగం, ఉద్యోగ లాభము ఇవన్నీ కలుగుతాయని చెప్పొచ్చు. గోచారీత్యా గురు సంచారం జరిగేటప్పుడు ఇది అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఆ పర్టికులర్ దశలు కూడా చూసుకోవాలి. గోచారాల్లో జరిగేటటువంటి ఫలితాలని దశలను బట్టి కూడా ఆధారం చేసుకుని చెప్పాలి. సో ఇందు లగ్నం నుండి కేంద్ర స్థానాలు లేదా కొంతవరకు కోణ స్థానాల్లో గోచారీత్యా గురు సంచారం జరుగుతున్నప్పుడు అదృష్టవంతులు అవుతారు, ధనలాభం కలుగుతుంది, ఉద్యోగ లాభం, గృహ లాభం, వాహన లాభం ఇలాంటివి కలుగుతాయి. ఇంకొకటి ఏంటంటే ఇందు లగ్నంలో ఏ గ్రహాలు, శుభగ్రహాలు ఏవీ లేకపోయినా, అసలు గ్రహాలు ఏవీ లేకపోయినా, లేక ఇందు లగ్నాన్ని ఏ గ్రహాలు చూడకపోయినా, మీ జాతక చక్రంలో ఇందు లగ్నాన్ని ఏ గ్రహాలు చూడకపోయినా జీవితం కొంత కష్టంగా ఉంటుంది, ఛాలెంజింగ్ గా ఉంటుంది, హ్యాపీగా ఏవీ ఉండవు, కాస్త కష్టపడాల్సి వస్తుంది అని చెప్పచ్చు. అంతేకాకుండా నీచపట్టినటువంటి గ్రహాలు కనుక ఇందు లగ్నాన్ని చూస్తే, నీచపట్టిన గ్రహాలు ఇందు లగ్నాన్ని చూస్తే జీవితం చాలా కష్టంగా ఉంటుందని చెప్పచ్చు. అంతేకాకుండా పాపగ్రహాలైనటువంటి కొన్ని రవి, శని లాంటి గ్రహాలు, కుజుడు లాంటి గ్రహాలు ఇందు లగ్నంలో ఉచ్చ పొందితే, ఉదాహరణకి తులా లగ్నం ఇందు లగ్నం అయిందనుకున్నాం, అక్కడ శని ఉచ్చ పొందుతాడు. మకర లగ్నం ఇందు లగ్నం అయిందనుకుందాం, అక్కడ కుజుడు ఉచ్చ పొందుతాడు. మేషలగ్నం ఇందు లగ్నం అయింది అక్కడ రవి ఉచ్చ పొందుతాడు. అలాంటి చోట్ల ఈ గ్రహాలు ఉండంటే ఇందు లగ్నంలో పాపగ్రహాలు ఉచ్చ పొంది ఉండితే వాళ్ళు కోటీశ్వరులు అవుతారని చెప్పొచ్చు. అంటే ధనయోగం ఉంటుంది, చాలా బాగా డబ్బులు సంపాదిస్తారు అని తెలుసుకోవచ్చు. అంతేకాకుండా ఇందు లగ్నం నుంచి 2, 5, 9, 11 భావాలు లేదా భావాధిపతుల్ని కూడా చూడాలి. 2, 5, 9, 11లో కనుక ఇందు లగ్నం నుంచి శుభగ్రహాలు కనుక ఉంటే ధన లాభాలు చాలా బాగుంటాయి, డబ్బులు బాగా సంపాదిస్తారు. ఇందు లగ్నం నుండి 2, 5, 9, 11 భావాధిపతులు కనుక కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే, ఇందు లగ్నం నుండి కేంద్ర కోణ స్థానాల్లో ఉంటే ధనయోగం చాలా బాగుంటుంది ఆ పర్టికులర్ గ్రహ దశలలో. ఇది క్లియర్ గా గుర్తుపెట్టుకోవాలి. ఆ పర్టికులర్ గ్రహ దశలలో మాత్రమే డబ్బు సంపాదన బాగుంటుంది. ఇన్ని చెప్పుకున్నాం ఇందు లగ్నం నుంచి. అంటే ఇందు లగ్నంలో ఖచ్చితంగా శుభగ్రహాలు ఉండాలి, లేదా పాపగ్రహాలు కూడా ఉంటే మంచిదే. ఇందు లగ్నాన్ని ఏదో ఒక గ్రహం చూడాలి, నీచ పట్టిన గ్రహం చూడకూడదు. ఇన్ని చెప్పుకున్నాం. మరి ఇందు లగ్నం అసలు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అని అనుకుంటే సింపుల్ గా చెప్తాను. స్క్రీన్ మీద కూడా కొన్ని పాయింట్స్ రాయడం జరుగుతుంది. ముందుగా లగ్నం నుండి మన నవమాధిపతి ఎవరో చూడాలి. లగ్నం నుంచి మన నవమాధిపతి ఎవరు
ఆ నవమాధిపతి గ్రహానికి కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఆ పాయింట్ స్క్రీన్ మీద ఇప్పుడు ఇస్తాను నేను. ఆ పాయింట్ ఫస్ట్ మీరు పేపర్ మీద రాసుకోండి. అలాగే చంద్రుడి నుంచి కూడా నవమాధిపతి ఎవరు, చంద్రుడు ఉన్న చోట నుంచి నవమాధిపతి ఎవరు, ఆ గ్రహం ఏంటో చూసి ఆ గ్రహానికి ఉన్న పాయింట్ రాసుకోండి. నవమంలో ఉండే గ్రహము కాదు, నవమాధిపతి అయినటువంటి గ్రహం. ఉదాహరణకి మేషలగ్నం తీసుకుందాం. మేషలగ్నానికి నవమాధిపతి ఎవరు? గురుడు అవుతాడు. నవమాధిపతి గురుడు అవుతాడు. తులారాశి తీసుకున్నాం అంటే చంద్రుడు ఉన్న ప్రదేశం. తులారాశి నుంచి నవమాధిపతి ఎవరు అవుతారు? బుధుడు అవుతాడు. అప్పుడు గురుడికి బుధుడికి ఉన్న పాయింట్స్ పేపర్ మీద రాసుకోండి. కాలాలు అంటాం వాటిని, ఇన్ని కాలాలు అంటాం. ఆ పాయింట్స్ మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. అది పేపర్ మీద రాసుకోండి. రాసుకుని లగ్నం నుంచి వచ్చే నవమాధిపతి పాయింట్స్, చంద్రుడి నుంచి వచ్చే నవమాధిపతి పాయింట్స్ రెండు కలపండి, కూడండి, యాడ్ చేయండి. ఇంగ్లీష్లో అయితే యాడ్ చేయండి. ఒక నెంబర్ వస్తుంది కదా, ఆ నెంబర్ని 12తో డివైడ్ చేయండి. ఆ నెంబర్ని 12తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వచ్చిందో చూడాలి. శేషము రిమైండర్ ఎంత వచ్చిందో చూస్తే ఆ రిమైండర్ ఒక నెంబర్ ఉంటుంది, ఒక 4, 5 ఉంటుంది కదా. చంద్రుడు ఉన్న భావం నుంచి అన్ని నంబర్స్ లెక్కెడితే ఆ భావమే ఇందు లగ్నం అవుతుంది. ఉదాహరణకి మీకు యాడ్ చేశారు, అన్ని చూసారు, యాడ్ చేశారు, 37 అనేటువంటి నెంబర్ వచ్చింది అనుకుందాం. నవమాధిపతి లగ్నం నుంచి చంద్రుడి నుంచి చూస్తే యాడ్ చేస్తే 37 వచ్చింది. ఆ 37ని 12తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? శేషం 1 వస్తుంది, రిమైండర్ 1 అవుతుంది. అంటే 12 3 36 అయితే 1 మిగులుతుంది కదా, రిమైండర్ 1. అంటే ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళది ధనస్సు రాశి అనుకున్నాం. ధనస్సు రాశి అయినప్పుడు వాళ్ళది ఏమవుతుంది? ధనస్సు రాశే ఇందు లగ్నం అవుతుంది. 38 వచ్చింది అనుకోండి, 2 అవుతుంది, అంతే కదా. 12 3 36, శేషం 2 అనుకో. ధనస్సు మకరం, మకరం వచ్చేసి ఇందు లగ్నం అవుతుంది, లేదా ధనస్సు ఇందు లగ్నం అవుతుంది. 1 అయితే 2 వస్తే మకరం ఇందు లగ్నం అవుతుంది. ఈ విధంగా చూసుకోవాలి ఇందు లగ్నం ఎలా క్యాలిక్యులేట్ చేయాలో. ఏ గ్రహానికి ఎన్ని పాయింట్లు వస్తాయని స్క్రీన్ మీద నేను మీకు ఇస్తాను, అది చూడండి. అది చూసి మీరు క్యాలిక్యులేట్ చేసుకుని ఇందు లగ్నం ఏదో కనుక్కుంటే ఈ పాయింట్స్ వెరిఫై చేసుకుని మీకు ఎలా ఉంటుందో ధనయోగం తెలుసుకోవచ్చు. కానీ ఇవన్నీ ప్రాసెస్ ఎలాగా అంత కష్టపడుతూ ఉంటే ఇప్పుడున్న సాఫ్ట్వేర్లో ఇందు లగ్నం ఈజీగా తెలుస్తుంది. సాఫ్ట్వేర్లోకి వెళ్ళి జగన్నాథ్ ఫోరా లాంటి సాఫ్ట్వేర్లో చూసుకుంటే ఇందు లగ్నం ఏదైందో చెప్పేస్తుంది. దాన్ని బేస్ చేసుకుని మీరు ఏ గ్రహాలు ఎక్కడ ఉన్నాయి, కేంద్ర కోణాల్లో ఏదైనా గ్రహాలు ఉన్నాయి, ఇందు లగ్నాన్ని ఎవరు చూస్తున్నారు అన్ని చూసుకుంటే మీ ధనయోగాలు ఏంటో తెలిసిపోతూ ఉంటుంది. ఉదాహరణకి ఇప్పుడు ఒక క్వశ్చన్ రావచ్చు, ఏమంటే రిమైండర్ 0 వచ్చింది, 36 వచ్చింది, 2 కలిపితే 12తో భాగిస్తే రిమైండర్ శేషం 0 అవుతుంది కదా. అప్పుడు మరి నేను ఎలా చూసుకోవాలంటే, ఎప్పుడైతే శేషం 0 వచ్చిందో అప్పుడు దాన్ని 12గా భావించి చంద్రుడి నుంచి వెనక్కి వెళ్తే అది వాళ్ళకి ఇందు లగ్నం అవుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేయండి. మరిన్ని వీడియో నోటిఫికేషన్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైతే నా దగ్గర ఆస్ట్రాలజీ కోసం కన్సల్ట్ అవ్వాలి అని అనుకుంటున్నారో స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ద్వారా కాంటాక్ట్ చేస్తే ఆన్లైన్లోనే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్స్ తీసుకోవడం జరుగుతుందండి. ఓం నమో నారాయణ.